అట్లా ఆమె నిజం చెప్పి దాంట్లో ఎంక్వైరీలో నీ తప్పు ఉందని తెలితే మాత్రం నిన్ను 100% అయితే అంత బాగా చూసుకున్న నాకు సడన్ గా బిజినెస్ లో కొంచెం లాస్ వచ్చింది సార్. ఓకే. మన టాపిక్ అనేది వాళ్ళతో డిస్కషన్ చేయాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు ఇంట్లో ఉన్న ఫైనాన్సెస్ వల్ల ఫైనాన్సెస్లో చాలా మంది తీసుకెళ్ళి సుమారు ఎంత బంగారం అండి? 10 లక్షల బంగారం. 10 లక్షల బంగారం. మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్కషన్ ఆల్రెడీ మనపురానికి వెళ్ళిపోయిందమ్మా. మనపురం నుంచి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిపోయిందమ్మా. వెయిటింగ్ లో ఉన్నారండి, ఒకసారి కాల్ చేస్తాను నేను. తప్పకుండా. హలో హలో హలో, నమస్తే అండి, కృష్ణ చైతన్య గారే మాట్లాడేది. హలో నమస్తే. ఎస్, నేను జయానండి, అందమైన ప్రయాణం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మా టీం మీతో మాట్లాడారు కదా ఆల్రెడీ. అవునండి మాట్లాడారు. వాట్సాప్ మెసేజ్ పెట్టారు మీరు. అవునండి అవునండి. నాగేశ్వర పూజారి గారు ఉన్నారండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి కృష్ణ చైతన్య గారు. సార్ సార్ ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్, బాగున్నాను సార్. ఓకే, చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, నాకు చిన్న ఇష్యూ వచ్చింది, దానివల్ల నేను ఐ డ్రింక్ అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది సార్. తప్పకుండా చెప్పండి. నాది హోటల్ బిజినెస్ సార్. ఓకే. నా లైక్ అంటే నాకు చాలా బాగానే రన్ అవుతుంది. అండ్ ఇదే టైంలో నేను ఒక అమ్మాయిని చూసి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్. ఓకే. అమ్మాయి బాగుండడంతో ఓకే. సరే ఇంకా వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం సార్, అంటే డబ్బులు లేవు వాళ్ళకి, ఏం లేవు. బట్ నా పాయింట్ లో ఏంటిదంటే సరే డబ్బులు లేకపోయినా పర్లేదు, ఏం లేకపోయినా పర్లేదు, మనకు ఉంది కదా, మనతో ఉంటే చాలా అమ్మాయి అనే పాయింట్ లో నేను తనని పెళ్లి చేసుకున్నాను. పెళ్లికి, కట్నాలకి, వాళ్ళకి వచ్చే మర్యాదలకి అంతా నేనే చూసుకున్నాను. ఈవెన్ ఫుడ్ ఖర్చులతో సహా మొత్తం చూసి తనని పెళ్లి చేసుకున్నాను సార్ నేను. ఫైనల్ గా నలుగురిట్లో పరువు పోతుందేమో అని చెప్పేసి తన బంగారం కూడా 10 లక్షలు పెట్టి బంగారం కొన్నాను సార్ నేను తనకి. సంతోషం, మంచి విషయం కదా. మంచి విషయం. ఈ మధ్య కాలంలో ఆదర్శ వివాహం అంటే మీరు చేసుకున్నట్టుంది. చెప్పండి. అంత బాగా చూసుకున్న నాకు సడన్ గా బిజినెస్ లో కొంచెం లాస్ వచ్చింది సార్. ఓకే. ఇదే టైంలో నా తోటి వర్కర్స్ వాళ్ళందరికి ఒక 15 లక్షలు లాస్ చేశారు సార్. సరే ఎలాగో మనం కింద నుండి వచ్చినాం, మళ్ళీ ఎదుగుతాం అనే పాయింట్ తోటి మళ్ళీ సరే పోయిందేదో పోయింది, మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని చెప్పి నేను ఏదైతే తిరిగి బంగారం పెట్టానో అంటే అదేదో ముత్తూట్లో వాటిలో పెట్టుకొని కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఆ డబ్బులతోటి మళ్ళీ బిజినెస్ మళ్ళీ కొత్తగా ఎక్స్పాండ్ చేద్దాం అనే ప్లాన్ లో నేను ఉండే సార్. తీసుకొని వెళ్ళాను, ముతుట్లో పెట్టాను. తీరా చూస్తే ఇక్కడ నాకు షాక్ తగిలింది సార్. ఏమని? ఆ బంగారం కాదంట, గీటు బంగారం అంట, 1 గ్రామ్ గోల్డ్ అంట. అరే మరి ఇప్పుడు ముత్తూట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళు బంగారం చెక్ చేస్తారు కదా కంపల్సరీ? వాళ్ళే చెక్ చేసి చెప్పారు అది 1 గ్రామ్ గోల్డ్ అంట సార్. అరే 10 లక్షల బంగారం మేడం. ఇప్పుడు నేను బాగున్నప్పుడు అందరికి పెట్టాను, ప్రజెంట్ నేను లాస్ లో ఉన్నాను, బయట వాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయట్లేరు. పోనీ నా వైఫ్ అన్నా లైక్ అర్థం చేసుకుని నాకు బంగారం ఇచ్చి హెల్ప్ చేస్తుంది అనుకుంటే తీరా చూస్తే అది గీటు బంగారం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి సార్? అంటే లైక్ ఇప్పుడు మరి మీరు వెళ్ళి మీ ఆవిడని అడగలేదా మరి గిల్ట్ బంగారం ఇచ్చావేంది, మరి ఒరిజినల్ బంగారం ఎక్కడ ఉందని? అదే సార్ నేను అదే చెప్తున్నాను. నేను ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఏంటమ్మా ఏంది ఇది అంటే, లేదు నాకేం తెలుసు, మీరు కొనిచ్చింది అది అని నాకే రివర్స్ అవుతుంది. నేను నీకు బంగారం కొనిచ్చాను కదా, ఇది గీటు బంగారం అంట. ఏమో నలుగురు ముందు ఓవర్ యాక్షన్ చేయడానికి నువ్వు అలాంటి బంగారం తీసుకొచ్చినవేమో, నాకు ఇప్పుడు అందరి ముందు గీటు బంగారం నువ్వేసావేమో అని చెప్పి మొత్తం నిందలు నా మీద వేస్తుంది సార్. ఇప్పుడు చైతన్య దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు బంగారం కొన్నప్పుడు నువ్వు షాపులలో కొంటున్నామో నీకు కంపల్సరీ రిసిప్ట్స్ అవన్నీ ఇస్తారు. 916 KDM ఇవన్నీ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. ఒకవేళ నువ్వు ఎక్కడన్నా తయారు చేయించుకున్నా కూడా, అంటే మన జనరల్గా మనకు భారతదేశంలో ఏంటంటే చాలా మంది తెలిసిన వాళ్ళ దగ్గర ఈ చిన్న పైసలు కూడగట్టుకొని బిల్డింగ్ లేకుండా కూడా నమ్మకస్తుల మీదతోనే బంగారం చేయించుకుంటూ ఉంటారు. ఈ 2 పద్ధతుల ద్వారానే బంగారం చేస్తా. మరి నీకు నువ్వు ఉన్న బంగారానికి బిల్స్ ఏం లేవా? బిల్స్ కాదు సార్. ఇప్పుడు నేను ఇది ఎక్కడ అంటే నా ఫ్రెండ్ నాకు తెలిసిన షాప్ ఉంది సార్. అదే ఆ షాప్ లో నేను చేయించాను. మా ఫ్రెండ్ కూడా ప్రూఫ్ ఉన్నాడు, అతను కూడా మాట్లాడతాడు. తను ఏం చేస్తుందండి? తన ఇంట్లోనే ఉంటది. బంగారం మొత్తం ఎక్కడ తీసుకెళ్తారు సార్? ఎవరికి ఇచ్చింది అసలు? నన్ను మోసం చేయాల్సిన అవసరం ఏముంది సార్? దీంట్లో ఇంకో డౌట్ కూడా వస్తుంది నాకు. నువ్వు పెట్టినప్పుడు కొన్ని డిజైన్స్ ఉంటాయి,
ఆ సేమ్ డిజైన్స్ అవి తయారు చేయించాలి కదా మరి. ఎలా ఇప్పుడు అవి వచ్చింది? ఇప్పుడు అది కూడా ఒక పాయింటే కదా. మంచి పాయింట్ చెప్పారు. అవి నేను బంగారం చూసుకోలేదా అనే పాయింట్ చెప్పారు కదా. అవును, మరి సేమ్ డిజైన్స్ రెడీ చేసి పెట్టాలంటే కష్టం కదా ఎంతైనా కూడా. మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ లో చేయించాను సార్. అవును, ఆ టైంలో నాకు సంథింగ్ ఇవి బాగున్నాయి రావు సార్, చూడు బాగుంటాయి అని అనగానే నేను వెళ్ళి తీసుకొని ఫ్లో లో తనకి ఇచ్చాను. బట్ ఆ డిజైన్స్ ఏంటిది అవేంటిది నేను చూసుకోలేదు. బేసిక్ గా నేను ఇవన్నీ పట్టించుకోను సార్. అవును, ఎంతసేపు మనకి బిజినెస్ మన ఎంప్లాయీస్ ఇదే ధ్యాస ఉంటుంది తప్ప ఆ బంగారం ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నాం వాళ్ళకి ఇచ్చామా హ్యాపీ ఫీల్ అయ్యారనే వరకే చూసుకుంటాం కదా సార్ మనం. మళ్ళీ ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి చైతన్య నాకు. సార్ చెప్పండి సార్. ఒకటి, పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years అయింది సార్. 3 years అయింది. ఈ 3 years మీరు ఎలా ఉన్నారు? మీ మధ్యలో దాంపత్యం ఎలా ఉంది? కోఆపరేషన్ గానీ, కలిసి జీవించడం గానీ, మాట్లాడే విధానం గానీ ఎట్లుంది? సార్ ఫస్ట్ అంతా బానే ఉంది సార్. అంటే తను ఇంకా నేనే తనకి దేవుడు మొత్తం అట్లా ఆ టైప్ లో కలరింగ్ ఇచ్చింది సార్. అంటే ఇంకా తన నేమ్ లేకున్నా ఆమె నేను పెళ్లి చేసుకుని ఈ వరకు తీసుకొచ్చిన అనే పాయింట్ లో మేము బానే చేసింది. ఎప్పుడైతే నేను ఈ బంగారం అడిగాను సార్, అంటే మీరు బంగారం అనేది బయటపడేంత వరకు మీ దాంపత్యం అనేది అన్యోన్యంగా ఉందనేది నువ్వు చెప్తున్నావు. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. 3 years అయితే అన్యోన్యం గడిపారు మీరు. బాగానే గడిపాము, బాగానే ఉంది సార్. ఇది అడిగిన తర్వాతనే మళ్ళీ స్టార్ట్ అయింది సార్. అంటే ఇంకా ఫైనల్ గా ఈమె 7 వరకు వచ్చిందంటే కాళ్ళు పట్టుకొని మొక్కే ఆమె పీక పట్టుకునే వరకు వచ్చింది సార్. నా పైన కేసేసి నొక్కిపిస్తుంది, తర్వాత వచ్చి నొక్కేస్తుంది. కేసు వేసిందా నీ పైన? అవును సార్. ఏం కేసు వేసింది? చీటింగ్ కేసు వేసింది సార్ నా పైన. నీ మీద చీటింగ్ కేసు ఎట్లా ఇస్తుంది? అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? నేనంటే తనకి బంగారం గీటులు పెట్టానంట, రోజు గొడవలు చేస్తున్నానంట, ఆమెని హెరాస్ చేస్తున్నానంట, కొడుతున్నానంట. ఏదో సెక్షన్ పెట్టేసి నా పైన కేసు వేసింది సార్. చీటింగ్ కేసు కాదు, దాన్ని 498 అంటారు. హరాస్మెంట్ టువర్డ్స్ ద వైఫ్. అమ్మాయిని మానసికంగా గానీ, శారీరకంగా గానీ, లేదా ఫైనాన్స్ పరంగా గానీ ఇబ్బంది పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడాన్ని 498 అంటారు. మీ అనుమానం ఏంటి చెప్పండి మేడం. నేను అనుకున్నది ఏంటిదంటే సార్ చెప్పినట్టు నాకు తను ఎవరికి ఇచ్చింది, లేకపోతే ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చిందా, ఏంటిది అసలు ఆ 10 లక్షల కోసం ఎందుకు నాతో ఇంత గొడవ పెడుతుంది, నాకు ఏం ఐడియా రావట్లేదు మేడం. అంటే మీకు ఎప్పుడు అనుమానం రాలేదా ఆమె ప్రవర్తన వల్ల? నాకు గొడవలు చేస్తుంది తప్ప దానికి సమాధానం చెప్పట్లేదు. కాదండి చైతన్య, ఇక్కడ అమ్మాయి గొడవ పెట్టుకోవటం కాదు కదా, తిని వెళ్ళి బ్యాంక్ లో పెట్టుకుంటే తినికి తెలిసాక తిని అడిగినాక కదా ఇష్యూ మొదలైంది, లేకపోతే తను సైలెంట్ గా ఉండేదేమో. అవును, ఫైనాన్షియల్ 2 అంశాలలో ఏముంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు పేదరికం కాబట్టి తల్లిదండ్రుల కన్నా ఇచ్చి ఉండాలా, లేదంటే ఆయన అనుమానం ప్రకారం, ఎందుకంటే మనం చూడలేదు వినలేదు కాబట్టి ఆయన అనుమానం ప్రకారం నిజంగా ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేకపోతే ఉన్నారేమో అదే చైతన్యకి, అందుకని అలాంటి అనుమానమే వస్తా ఉంది ప్రెసెంట్. అయితే అనుమానం వచ్చేటట్టు ఆమె బిహేవ్ చేసిందా చైతన్య? సార్ అనుమానం వచ్చినట్టు బిహేవ్ చేసిందంటే, ఇప్పుడు యాజ్ అబ్బాయిగా నేను వెళ్ళి నేను ప్రతిదీ ఆమెకు అన్ని చెప్పే నేను ఈ విషయంలో తను నాకు ఏమి చెప్పకుండా దీన్ని దాచడం, మొత్తం నా మీదనే నిందేయడం వల్ల అది అనుమానం లానే కదా సార్. కానీ దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆమె సైడ్ వర్షన్ కూడా వినకుండా అసలు ఆమె ఏం చేసింది, నిజంగా నేను మరి గిల్ట్ నగలు పెట్టినావా, ఏదైనా సరే మనం కౌన్సిలింగ్ చేయాలన్నా, ఒక సమస్యకు పరిష్కారం చెప్పాలన్నా 2 వైపులు వింటేనే మనకు కరెక్ట్ తెలుస్తుంది. నాకు ఇప్పుడు ఏం లేదు సార్, ఆ గోల్డ్ ఏమైంది, ఎవరికి ఇస్తుంది? ఆ అమ్మాయి ఇప్పుడు నీతోనే కలిసి ఉంటుందా లేకపోతే వెళ్ళిపోయిందా? సార్ కలిసే ఉంటుంది, కలిసే ఉంటుంది సార్. ఎప్పుడైతే కేసు పెట్టిందో అంత మేము అంటే లైక్ అంత అటాచ్ లో అయితే లేము. అంటే ఒకటే ఇంట్లో ఉంటున్నారు కానీ మీ మధ్యలో పెద్దగా సంబంధాలు ఏం లేవని చెప్తున్నావు నువ్వు? ఏం లేదు సార్. మరి ఇప్పుడు మీ ఇంట్లో గానీ పెద్ద మనుషులు గానీ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీన్ని ఏమన్నా పంచాయతీ లాంటిది పెట్టారా ఏమన్నా? మరి మీరు చెప్పుకున్నారా? అసలు మీరు చెప్పుకున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్? సార్ బేసికల్ గా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇంట్లో వాళ్ళకి నచ్చకుండా మరీ పెళ్లి చేసుకున్నా. ఏదైనా కూడా మొత్తం నా పైన కదా సార్. చైతన్య, అమ్మాయితో మాట్లాడగలిగే అవకాశం ఏమైనా ఉందా మనకు? మాట్లాడితే వింటదా? మాట్లాడవచ్చు సార్. చైతన్య, ఒకసారి మీ వైఫ్ తో మాట్లాడి కనెక్ట్ చేయండి. ఓకే మేడం, ఇప్పుడే కనెక్ట్ చేస్తున్నాం. హలో అమూల్య. హలో. సో నాకు నీ గురించి నాకు ఏం అర్థమైతే లేదు. ఆ బంగారం ఎవరికి ఇచ్చినావు, ఎవరికైనా ఇచ్చినావా, లేకపోతే ఏం చేసినావు అనేది నువ్వు నాకు అసలు చెప్తావు. సో ఇది తెలుసుకోవాలంటే నేను మా ఇంట్లో చెప్పలేను, ఎవరికి చెప్పలేను. అందుకే నేను ఐ డ్రీమ్ వాళ్ళకి
కనెక్ట్ అయ్యాను. ఒక్కసారి నువ్వు వాళ్ళతో మాట్లాడి నువ్వు వాళ్ళకి చెప్పు అసలు ఏం బంగారం ఎట్లా పోయింది, ఏం చేసినావు, నువ్వు కేసులు ఎట్లా పెట్టినావు నా పైన, ఇవన్నీ ఒక్కసారి వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి చెప్పు. మీరు వాళ్ళకి కాల్ చేసి నా గురించి మాట్లాడటానికి మన టాపిక్ అనేది వాళ్ళతో డిస్కషన్ చేయాల్సిన అవసరం ఏముంది? అమూల్య గారు వరకే వెళ్ళండి, మనం పేరెంట్స్ వరకే వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తాము? అమూల్య గారు నమస్తే సార్, చెప్పండి. నమస్తే అండి, నేను నాగేశ్వరరావు పూజారి అడ్వకేట్ ని మాట్లాడుతున్నాండి. చెప్పండి సార్. అమ్మ, ఒక సమస్యని, కుటుంబంలో ఉన్న ఒక సమస్యని పరిష్కరించడానికి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోద్దమ్మా పర్టికులర్ ఫీల్డ్ లో, అదాటి ఏం అవసరం లేదమ్మా. ఈ ప్రశ్న మాత్రం తరచుగా వింటూ ఉంటాం అదే నాగేశ్వర్ గారు, మీరెవరు? కరెక్టే సార్, కానీ మా ప్రాబ్లం అనేది మేము సాల్వ్ చేసుకుంటాం కదా. ఫ్యామిలీ వరకే వెళ్ళండి, మీ దగ్గరకు వచ్చి అలా కాకపోబట్టే కదా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మీ ప్రాబ్లాన్ని మీరు సాల్వ్ చేసుకునేటట్టు ఉంటే మీ హస్బెండ్ ఇక్కడ దాకా రానే రాడమ్మా. వెళ్ళలేదు సార్, మా ఇద్దరి మధ్యలో ఉన్న డిస్కషన్ అది. మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్కషన్ ఆల్రెడీ మనపురానికి వెళ్ళిపోయిందమ్మా. మనపురం నుంచి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిపోయిందమ్మా. పోలీస్ స్టేషన్ నుంచి నాగేశ్వర పూజారి దగ్గరికి అందమైన ప్రయాణం జయ గారి దగ్గరికి వచ్చిందమ్మా. అమ్మా, వీళ్ళందరి దగ్గర తిరిగిన తర్వాతనే మా దగ్గరకు వచ్చిందమ్మా. ఎందుకు సఫర్ అవ్వాలి? ఎవరు సఫర్ అవుతున్నారు? నేను అవుతున్నాను సార్. ఇప్పుడు నేను చేయని తప్పుకి నన్ను ఎందుకు అంటున్నారు ఆయన? దాని గురించే మాట్లాడదామనే కదమ్మా, దాని గురించి మాట్లాడదామనే కదా మిమ్మల్ని మీ హస్బెండ్ మాకు కాంటాక్ట్ అయితే అని. ఫ్యామిలీ నుంచి వచ్చాను, మా వాళ్ళు ఏం మాట్లాడరు అని చెప్పి ఆయన చేసిన తప్పుకి నన్ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అమ్మ, మిమ్మల్ని మేము బ్లేమ్ చేయట్లేదు. నేనేం తప్పు చేశాను? నిజంగానే నువ్వు నాకు ఇచ్చింది ఒరిజినల్ బంగారమా? నేనేమన్నా రోజు నేను చూసానా? నువ్వేదో ఇచ్చావు, నేనేదో వేసుకున్నాను తప్పితే ఆ తర్వాత నుంచి దాన్ని తీసుకుని నేను ఎప్పుడైనా వేసుకుని ఏదైనా ఫంక్షన్స్ కి అలా వెళ్ళానా? కాదమ్మా, చైతన్య అంటే అమూల్య బంగారం అన్నావు, నేను నమ్మాను, నేను వేసుకున్నాను, మీ వాళ్ళ ముందు నేను చూపించుకున్నాను. తర్వాత తీసుకుని వెళ్ళి నువ్వే కదా లాకర్ లో పెట్టుకున్నావు. అమూల్య, ఈ సినిమాలో ఇంకో టెస్ట్ కూడా ఉంది. బంగారం మొత్తం అమ్మాయి దగ్గర ఏం లేదు, పెట్టిన తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి లాకర్ లో పెట్టుకొని లాకర్ నుంచి తీసుకెళ్ళిండు. ఇక్కడ కూడా మారే అవకాశం ఉంటది. చైతన్య అంతేనా? తను చెప్పింది కరెక్టేనండి. ఇక్కడ కూడా మారే అవకాశం ఉంటది. చైతన్య, మేడం, నేను లాకర్ లో పెట్టుకోలేదండి. తనకి బంగారం ఇచ్చాను, నేను తన దగ్గరనే ఉంటది, కానీ నేను లాకర్ లో ఎందుకు పెట్టుకుంటా? ఇది కొత్త స్టోరీ అల్లుతున్నావు అమూల్య. లాకర్ లో మొత్తం నేను పెట్టినా అని చెప్పి అసలు లాకర్ లో నేను పెట్టినా నువ్వు పెట్టినా కీస్ అనేది నీ దగ్గర ఉంటాయి, నా దగ్గర ఉంటాయి. ఏమో నువ్వే తీసి అమ్మేసుకుని నా మీద చెప్తున్నావేమో. అమ్మ, ఇక్కడ ఇంకొక విషయం చెప్పండి. నాకేమొచ్చింది? చైతన్య అండ్ అమూల్య, ఒక్క మాట. అంత అవసరం ఏమొచ్చిందంటే నువ్వు లాస్ అయినావు కదా. ఒక్క మాట. లాకర్ అంటే ఇంట్లో లాకరా, తీసుకెళ్లి బ్యాంక్ లాకర్ లో పెట్టుకున్నారా? ఇది ఒకటి చెప్పండి. ఇంట్లో లాకరే మేడం, ఇంట్లో లాకరే. ఓకే, మీరు 1 by 1 మాట్లాడితే, అమ్మ ఇక్కడ నిన్ను నిందించట్లేదు, అతన్ని ఏమనట్లేదు. ఒక సమస్య వచ్చింది, నాగేశ్వర పూజారి దాకా వచ్చింది ఈ సమస్యని. మీరు ఒకసారి వింటే దీనికి సరైన పరిష్కారాన్ని ఆయన సూచిస్తారు. మీరు వినకుండా మీ ఇద్దరే మాట్లాడేసుకుని మీరే పోట్లాడుకుంటూ ఉంటే ఎట్లా పరిష్కారం అవుతుంది? మాట్లాడతలేదు కదా మేడం. ఇప్పుడు నాది తప్పు అని నన్ను బ్లేమ్ చేసి మీ వరకు వచ్చారు కాబట్టే కదా ఇద్దరం ఇక్కడ వాదించుకుంటున్నాం. ఇంట్లో వాదించుకోవాల్సింది మీ వరకు వచ్చి ఇక్కడ వాదించుకోవాల్సి వస్తుంది. అందుకు మరి నీకు పరిష్కారం కావాలా వద్దా అది చెప్పు. జీవితం అనేది చాలా అందమైందమ్మా, మళ్ళీ పుట్టం మనం. సో ఒక మనిషికి ఉన్న రిలేషన్షిప్ ని మనం కాపాడుకోవడానికి ట్రై చేయాలి తప్ప పాడు చేసుకోవద్దు అని చెప్తాను అందరికి. అది ఎనీ రిలేషన్షిప్ అంటే మీరు ఒకటే ఇంట్లో నివసిస్తున్నారు, మీరు ఇద్దరు భార్యాభర్తలు. మీరు చెప్పిన సమస్య ప్రకారం మీరు 3 సంవత్సరాలు ఒక అందమైన జీవితాన్ని గడిపారు అని చెప్తున్నారు. మీ జీవితంలో ఒక సంఘటన సిచ్చు రేపింది. ఓకే, ఈ సిచ్చు రేపిన సంఘటనని మనం కరెక్ట్ కూర్చొని ఆలోచించి దీని సమస్యకు పరిష్కారం కనిపెడదామా, లేకపోతే ఒకరి మీద ఒకరు అరుచుకొని మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగి అడ్వకేట్లను సాదే ప్రోగ్రామ్ పెట్టుకొని ఓకే టైం అంతా వేస్ట్ చేసుకొని యవనాన్ని వేస్ట్ చేసేసుకొని ఏం చేద్దాం అనేది ఒక పాయింట్. మీరు ఇద్దరు కలిసి కోఆపరేట్ చేయగలిగితే డెఫినెట్లీ ఈ సమస్యకు మేము పరిష్కారం కనిపెడతాము. ఆయన చేయించారు, నేను తీసుకున్నాను, మళ్ళీ ఆయనకే ఇచ్చేసాను. ఇంట్లో ఉన్న లాకర్ లో పెట్టుకున్నారు అంతేనా? అవును మ్యామ్. రైట్. ఆయన బిజినెస్ చేస్తారు మ్యామ్. ఆయనకి బిజినెస్ లో ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చిందని కూడా నేను అడగను. కొన్ని రోజులు టెన్షన్ లో ఉంటారు, కొన్ని రోజులు హ్యాపీగా ఉంటారు, అవన్నీ నాకు అనవసరం. నాతో హ్యాపీగా ఉంటున్నారా లేదా అనేది నేను చూసుకున్నాను. బానే ఉన్నారు, అంతా బానే ఉంది. ఒక 1 year బ్యాక్ ఆయన బిజినెస్ ఇంకా డెవలప్ చేద్దామనే ప్లాన్స్ లో ఉన్నారు. ఓకే, మీ ఇష్టం అని చెప్పి నేను కూడా ఏం మాట్లాడలేదు. ఆయన దగ్గర ఉన్న సమ్ అమౌంట్ అనేది అక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, అది లాస్ అయ్యింది.
లాస్ అయింది కదా అని చెప్పి నా దగ్గరకు వచ్చి కూడా లాస్ అయ్యింది, నాకు ఇన్ని టెన్షన్స్ ఉన్నాయి అని కూడా నాకేం చెప్పట్లేదు. రాత్రిలో నాతో కొన్ని రోజుల నుంచి సరిగ్గా మాట్లాడట్లేదు, సరిగ్గా ఉండట్లేదు, పడుకోవట్లేదు, తినట్లేదు, ఏమైందండి అన్నా కూడా నాకు చెప్పరు. ఓకే 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 సరేలే, ఆయనే టైం వచ్చినప్పుడు చెప్తారు కదా అని చెప్పి నేను కూడా అంత ఏం అడగలేదు. ఓకే ఆయన బంగారం తీసుకెళ్లి పెట్టుకున్నాము, కొంచెం మనీ వస్తాయి కదా అని చెప్పి సమ్ అమౌంట్ బంగారం తీసుకుని వెళ్ళారు. ఓకే అది ముత్తూట్ ఫైనాన్స్ లో పెడదామని వెళ్తే అది గిల్ట్ అని చెప్పి చెప్పారంట. సో నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతున్నారు, నువ్వు ఏంటి ఇది గిల్ట్ గా ఉంది ఏంటి అని చెప్పి ఫస్ట్ బాగానే అడిగారు. తర్వాత ఉన్న కొద్ది సీరియస్ అయిపోయారు. నువ్వు నాకు బంగారం కొని పెట్టావు, అలాంటిది నేనెలా దాన్ని తాకట్టు పెడతాను అది అమ్మేసుకుంటాను అని నేను అడిగాను. ఓకే మీకేమనిపిస్తోంది అసలు అది ఎలా గిల్ట్ నగలైనాయి? నాకు తెలిసి నాకు ఇప్పుడు నేను పెళ్ళప్పుడు నేను టెస్ట్ చేయించలేదు, తర్వాత కూడా నేను వేసుకోలేదు. ఏ లాకర్ లో అయితే పెట్టామో ఆ లాకర్ లోనే ఉంది అది బంగారం అనేది. ఓకే ఆయనే నాకు గిల్ట్ నగలు ఇచ్చారేమో. నలుగురు ఇట్లా నా వైఫ్ అందరికన్నా చురుకనే అవ్వద్దనే కదా మేడం నేను బంగారం కొనిచ్చి పెట్టింది. అలాంటి బంగారమే నువ్వు గీటు బంగారము నువ్వే అలాంటి బంగారం తీసుకురాలే నువ్వే తీసుకుపోయినావు అంటే ఇంకా నేను ఎవరికి మేడం సమాధానం చెప్పేది? చైతన్య అండ్ అమూల్య మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా. నాగేశ్వర గారు, అబ్బాయి వర్షన్ విన్నాము, అమ్మాయి వర్షన్ విన్నాము. ఒక్క నిమిషం మనం ఇంకొకటి బియాండ్ దట్ మాట్లాడుకుందాం. ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కరు తప్పు చేసినా కోర్టు అసలు ఏ విధంగా పరిగణిస్తుంది, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, లేకపోతే చట్టం అసలు ఏం చెప్తోంది, అది చెప్పిన తర్వాత ఎవరు ఏంటనేది మనం మాట్లాడదాం. ఇప్పుడు బంగారం విషయానికి వస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు 498 అనే కేసు పెట్టడం జరిగింది అని చెప్తున్నారు వాళ్ళు. ఎఫ్ఐఆర్ అయిందా చైతన్య, లేకపోతే ఓన్లీ కంప్లైంట్ స్టేజ్లో ఉందా? అది ఓన్లీ కంప్లైంట్ స్టేజ్. అదే అంటున్నారు, ఎఫ్ఐఆర్ అయితే మీరు ఇద్దరు ఒక ఇంటికి ఎందుకుంటారు కానీ కంప్లైంట్ స్టేజ్లో ఉంది. అది కంప్లైంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఈ బంగారం ఓన్లీ ఒక బంగారం విషయం కనుక మాట్లాడితే ఇది క్రిమినల్ కేసుకు సంబంధించింది. ఓకే ఓకే ఇక మిగతా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు కలిసి ఉంటారా విడిపోతారా ఇదంతా అనేది మళ్ళీ సివిల్ మ్యాటర్, మనకి సివిల్ మ్యాటర్. సో ఇక్కడ కంప్లైంట్ అనేది రెండు రకాలు. ఇప్పుడు భార్య మీద భర్త ఇచ్చుకోవచ్చు, భర్త మీద భార్య ఇచ్చుకోవచ్చు. భర్త ఏం చేస్తాడు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటాడు 406. అంటే నా భార్యకి నేను నమ్మకంతో ఒక 10 లక్షల బంగారం ఇచ్చిన, ఓకే అది ఆమె వాటిని మాయం చేసో అమ్ముకోనో లేకపోతే ఇతరులకు ఇచ్చో గిల్ట్ నగలు నాకు ఇచ్చి నన్ను మోసం చేసింది కాబట్టి నన్ను మోసం చేసింది కాబట్టి ఆమె శిక్షించండి అని చెప్పి అధికారం భర్తకుంది. ఓకే భార్య ఏం చేస్తుంది, నాకు గిల్ట్ నగలు ఇచ్చి నాకు ఒరిజినల్ ఇవ్వకుండా గిల్ట్ నగలు ఇచ్చి నన్ను మానసికంగా కానీ శారీరకంగా కానీ ఫైనాన్స్ పరంగా కానీ ఇబ్బంది పెడుతున్నాడు, 498 పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే ఫైనల్గా ఇన్వెస్టిగేషన్లో అసలు ఈ బంగారం అనేది ఉందా లేదా అనేది తేలాలి. ఒకవేళ బంగారం ఉంది అని తేలింది అనుకుందాం, సపోజ్ ఒరిజినల్ నగలే తెచ్చిండు, ఓకే భార్యకి ఇచ్చిండు, సో ఆమె ఏం చేసావు మరి అది ఆ ప్లేస్లో గిల్టీ నగలు పెట్టింది అని కనుక భర్త ప్రూవ్ చేసుకోగలిగితే ఆమెకు డెఫినెట్లీ ఒక 2-3 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ అతని పరిస్థితి ఏంటండి, ఒకవేళ అతను కూడా గిల్ట్ నగలు ఇచ్చాడు, ఈ అమ్మాయిని హరాస్మెంట్ చేస్తుంటే అతనికి up to 3 years జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. up to 3 years. ఇద్దరిలో ఎవరు ఇక్కడ ఓవరాల్ స్టోరీ ఏంటంటే అసలు ఒరిజినల్ బంగారం ఉందా లేదా, మరి ఎవరు మాయం చేశారు బంగారాన్ని, భర్త మాయం చేసిండా భార్య మాయం చేసిందా అనేది తేలితే కోర్టు ప్రకారం శిక్షించడం జరుగుతుంది. శిక్ష అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి. 2 నుంచి 3 సంవత్సరాలు ఇద్దరిలో ఎవరికైనా. అసలు నిజం చెప్పండి, ఏం జరిగిందో నిజం చెప్పండి, ఏం జరిగినా మేమున్నాం మీకు అండగా. అమ్మా అమూల్య, ఒక్క విషయం అయితే నీకు స్పష్టంగా చెప్తా అమ్మా, నీ జీవితం అనేది చాలా పెద్దది. నాకు తెలిసినంత వరకు అయితే ఈ సమస్య వినడం ద్వారా నాకు ఏమనిపించిందంటే మీ ఇద్దరి మధ్యలో ఏ రకమైన సమస్యలు లేవు. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే మరి ఆయన చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది ఒక దశలో, మీరు చెప్పింది కూడా నాకు నిజమే అనిపిస్తుంది. కానీ నేనే ఒక కన్ఫ్యూషన్ ఉండిపోయినా. మీరు ఒక ఫోన్ లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారానే మాకున్న ఎక్స్పర్టైజ్, నేను మేడం కలిసి మాకున్న ఎక్స్పర్టైజ్ ఉపయోగించి మీ జీవితాన్ని బాగుపరచడానికి ట్రై చేస్తాను తప్ప వీఆర్ నాట్ ఏ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ. ఒక్కటి చెప్తా అమ్మా, నిజాయితీని మించిన అభరణం మనిషి జీవితానికి అంతకు మించింది 1000 కోట్ల వజ్రాలు పెట్టుకున్నా కూడా రాదమ్మా. ఇప్పుడు అలిగేషన్ మీ ఆయన వేసిండు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నిజంగా ఏం జరిగింది, నిజంగా అక్కడ గిల్టీ నగలు పెట్టాల్సి వచ్చిందా లేకపోతే ఆయన నిజంగా గిల్టీ నగలు ఇచ్చిందా అనేది నువ్వు ధైర్యంగా నువ్వు నాకు చెప్పగలగు. నేను 100% ఈ సమస్య సాల్వ్ చేస్తాను. ఎవరో ఒకరు నిజాయితీ ఉంటే అక్కడ నుంచి మనం ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అమూల్య, నేను ఇంకొక మాట చెప్తానమ్మా. నాగేశ్వర్ గారు చెప్పినట్లుగా నిజంగా చెప్పిన ఒక అక్క అన్న అట్లా అనుకో,
ఒక 3 సంవత్సరాలు నీ జీవిత ప్రయాణం మొదలైపోయింది, ముందుకెళ్ళిపోయావు. ఇంకా చాలా జీవితం ఉంది. ఒక మంచి తరాన్ని ఈ సమాజానికి నువ్వు అందించాలి. దయచేసి అసలు ఏం జరిగిందో చెప్పు, నీకు పూర్తిగా అండగా మేముంటాం. ఒక్కసారి ఏం జరిగిందో చెప్పు తల్లి. ఒకవేళ నువ్వు నిజం ఒప్పుకున్నా సరే నీకేమన్నా ప్రాబ్లం వస్తే రేపు మీ ఆయనతోని కలిసి ఉంటే. ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, బీయింగ్ ఏ బ్రదర్. చట్టపరంగా ఒకవేళ నాకు కలిసి ఉండలేను, ఈ అమ్మాయి నాకు మోసం చేసింది అనుకుంటే చట్టపరంగా ఏమైనా సమస్యలు వచ్చినా కూడా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లా నేను సర్వీస్ ఇస్తా అమ్మా. ఇంకా ఇంతకు నేను నిన్ను మించి చట్టపరంగా కూడా కాపాడతా నేను. చైతన్య గారు, అమూల్యకి చెప్పాల్సిందంతా చెప్పాము. దాంట్లో ఎంక్వైరీలో నీ తప్పు ఉందని తెలితే మాత్రం నిన్ను 100% అయితే నేనే దగ్గర నుండి జైలు పంపిస్తాను, అది దగ్గర నుండి జైలు పంపిస్తాను నిన్ను. కాబట్టి ఒక్కసారి నువ్వు కూడా ఒక నిమిషం ఆలోచించుకొని నిజంగా ఏమన్నా నువ్వేమన్నా తప్పు చేసినావా, అక్కడ ఏమన్నా గిల్టీ నగలు పెట్టినావా అనేది నువ్వు ఖచ్చితంగా ఆలోచించుకొని నువ్వు ఆమో ఎవరో ఒకరు వాస్తవాన్ని చెప్పండి. నేను తప్పు చేస్తే అసలు సంసారాన్ని బయట ఎందుకు వేసుకుంటా సార్? మీ వరకు ఎందుకు వస్తాను నేను తప్పు చేస్తే? సమస్యని పరిష్కరించుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చినావు కాబట్టే ఆ అమ్మాయిని కొద్దిగా నేను ఎక్కువ మోటివేషన్ చేయడం జరుగుతున్నది. కాబట్టి మరి మీ ఇద్దరిట్లో ఒక నిమిషం పాజ్ తీసుకోండి. Yes. ఓకే, మళ్ళీ ఒక 2 నిమిషాల్లో మేము కాల్ బ్యాక్ చేస్తాము. ఈ లోపు ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకొని ప్రశాంతంగా ఆలోచించుకోండి ఫస్ట్. చైతన్య, అమూల్య మీ ఇద్దరికి బ్రేక్ ఇచ్చాము, కాసేపు ఎవరికి వారు ఆలోచించుకోమని చెప్పాము. ఆలోచించుకున్నారా? మరి నిజం చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఫస్ట్ ఎవరు నిజం చెప్తారో చూడండి. నేను నిజం చెప్తాను, కానీ చెప్పే ముందు నాకు మీరు ఒక మాట ఇవ్వండి. మేము ఉన్నదే మాటలు ఇస్తాను కమ్మా, చెప్పు. ముందు ఎలాగైతే మా ఆయన నా మీద ప్రేమ చూపించాడు, ఎలాగైతే నమ్మకం అనేది ఉందో అది ఎప్పటికీ అలానే ఉంటది, ఇస్తాను అని మాటిస్తే నేను చెప్తాను. ఆయనకు నువ్వు అంటే నిజమైన ప్రేమ ఉందమ్మా. నాకు తెలిసి నువ్వేం చెప్పినా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. చైతన్య, సార్ మీ ఆవిడ అంటే నీకు ప్రేమ ఉందా? ఉందిగా సార్. మరి మీ ఆవిడ ఏం చేసినా కూడా క్షమించేంత గుణం ఉందా? 100% ఉంది సార్. మరి ఆమె ఏదో చెప్పాలనుకుంటుంది. తను నా దగ్గర అబద్ధాలు అడుగుతా, నాతో ఫేర్ ఉంటే చాలు, తను ఉంటే చాలు సార్. ఆ అమ్మాయి ఏదో చెప్పాలనుకుంటుంది, ముందు చెప్పండి. అది ఏదైనా కానీ ఆమెను క్షమించి మళ్ళీ నువ్వు సేమ్ ఆమె కోరుకున్నది కూడా అదే. నీ దగ్గర నుంచి ఒక భరోసా, ఒక ఆసరా, ఒక చేయుత కావాలని కోరుకుంటుంది. కాబట్టి ఆమె ఏం చెప్తుందో ఏందో ఇప్పుడు. ఆ నగలన్నీ ఒరిజినలే సార్. ఆ నగలన్నీ ఒరిజినల్ నగలే అని ఇచ్చాడంటారు మీరు? అవునండి. ఓకే, మరి ఎలా? వాటిని నేను ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టి లోన్ అనేది తీసుకున్నాను. ఓకే, ఎందుకమ్మా? ఎందుకంటే అవి నేను ఏమీ జల్సా ఖర్చులకు కానీ లేదా నా అవసరాలు వాడుకోవటానికి కానీ చేయలేదు సార్. మరి దేనికి పెట్టారు మరి మీరు? మా నాన్నగారికి 6 నెలల క్రితం బాగోకపోతే మేము హాస్పిటల్ కి తీసుకెళ్లాము. ఓకే, క్యాన్సర్ స్టేజ్ 1 లో ఉందని చెప్పారు. ఓకే, మాకేం చేయాలో అర్థం కాలేదు. ఈయన చూస్తే బిజినెస్ లో లాస్ లో ఉన్నారు. మా వాళ్ళకి, మా పేరెంట్స్ కి నేను తప్ప ఎవరు లేరు. ఆ టైంలో నాకేం చేయాలో తెలియక బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్ లో లోన్ తీసుకున్నాను. తీసుకొని ఆ ప్లేస్ లో మీరు గిల్టీ నగలు పెట్టి మీ హస్బెండ్ ని మోసం చేశారు, అంతే కదా? అవును సార్. మరి తప్పు కదమ్మా అది. ఈ విషయం నాకు చెప్తే నేను ఏదో ఒకటి చేసేవాడిని కదా అమూల్య. ఎందుకు ఇదంతా నాటకాలు ఆడినావు? అరే ఇప్పుడు నువ్వు కూడా ఆవేశపడితే ఎట్లా? ఒక నిమిషం, నీకు కొద్దిగా యాంగ్జైటీ ఉన్నట్టుంది చైతన్య. జర ఆమె చెప్పని, ఆమె చెప్పకముందే ఆమె ఏదో దాడి చేస్తున్నావు. చెప్పని ఆమె ఏదో చెప్తుంది కదా. అమూల్య చెప్పమ్మా. మా ఆయనకు చెప్దాం అనుకున్నాను సార్, కానీ ఏంటంటే ఆయన అప్పటికి బిజినెస్ టెన్షన్స్ లో అక్కడికి లాస్ లో ఉన్నారు. ఆయనని అడిగి నేను ఆయనని టెన్షన్ పెట్టి అవన్నీ ఎందుకు అనిపించి నేను బంగారం ఉంది కదా పెట్టేద్దాంలే, తర్వాత మరి ఎట్లా తెద్దాం అనుకున్నావమ్మా? నీకు ఎర్నింగ్ కెపాసిటీ లేదు కదా, మరి తర్వాత ఏం చేద్దాం అనుకున్నారు? నేను టైలరింగ్ అనేది నేర్చుకున్నాను సార్. ఎవ్రీ మంత్ అక్కడ వచ్చిన మనీనే దాంట్లో నేను లోన్ అనేది కట్టేదాన్ని. ఆయన కొంచెం బిజినెస్ లో ఓకే, ఈయన సెటిల్ అయ్యాడు అన్న టైంలో చెప్దాం అనుకున్నాను. చెప్దాం అనుకున్నారా మీరైతే? అనుకున్నాను మేడం. చెప్దాం అనుకున్నారు. ఆలోపే నేను ఒక్కదాన్నే నేను బ్యాంక్ లో పెట్టి ఎలా తీసుకోగలను అని ఆయనకు చెప్పకుండా ఎందుకుంటాము. కానీ ఇప్పుడు ఆయన టెన్షన్ లో ఉన్నాడని చెప్పలేదు. కానీ ఇది టెన్షన్ కాదమ్మా, క్రైమ్ అనేది మన కుటుంబాలకు వచ్చేసిందమ్మా. అవునండి. ఓకే, చంపుకోవటము, చావటము. ఇప్పుడు ఏమైతుంది ఈ కేసులో? జనరల్ గా చెప్తున్నా,
ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ చేసినాం కాబట్టి, నీకు ఒక ధైర్యాన్ని కల్పించినాం కాబట్టి, నీతో మాట్లాడడం ద్వారా, చైతన్యతో మాట్లాడడం ద్వారా, ఈ ప్రోగ్రాం ద్వారా నిజాలు చెప్పించగలిగిన. ఎందుకంటే నీకు ఒక భరోసా వచ్చిన తర్వాత నువ్వు నిజాన్ని చెప్పినావు. ఓకే రైట్, ఏం కాదు, ఇక్కడ అడ్వకేట్ నిలబడతా అన్నారు, జయా మేడం ఉంది, వీళ్ళు ఏదో చేస్తారని ఒక నమ్మకం కలిగినప్పుడు చెప్పగలిగినావు. సరే, నువ్వు అన్నది కూడా కరెక్టే. ఆయన బిజినెస్లో లాస్లో ఉన్నాడు, నువ్వు అడిగితే అంత అమౌంట్ కూడా ఇవ్వకపోవచ్చేమో ఆయన. కానీ చెప్పాలి కదా కానీ మీరు పెట్టిన తర్వాత చెప్పాల్సింది, తప్పలేదు నాకు అని చెప్పి మీరు ధైర్యంగా చెప్పుంటే ఆ సమస్య ఇంకా ఇంత దూరం వచ్చేది కాకపోతుండే, ఒకరికొకరు తోడుంటుండే. మీరు ఆయనకు నమ్మకాన్ని కలిగించుంటే ఏమని, నేను కష్టపడతా, నా తల్లిదండ్రుల కోసం కష్టపడతా, నేను నా తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది, నీ మీద బర్డెన్ అయ్యాను. ఓకే, మీరు అన్నట్టు మీరు టైలరింగ్ నేర్చుకొని, ఎంబ్రాయిడింగ్ నేర్చుకొని, లేకపోతే ఇంకో పని చేసి నెలకు ఎంతో కొంత సంపాదించుకొని, నేను చిట్టి వేసుకున్నా, నెలకి ఇంత కట్టుకుని, ఆ చిట్టి ఎత్తుకున్నా, నేను నగలు తెచ్చిస్తా, నన్ను కాపాడుకోండి, నీ భార్యను కదా అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేసుకుంటే, చైతన్య ఆయన షాక్లోకి వెళ్ళిపోయినట్టు. విన్నారు కదా, చాలా ఓపెన్ గా జరిగినట్లు చెప్పింది మనకి. ఇది నాకు ఎప్పుడో చెప్పుంటే అయిపోయేది కదా మేడం. ఇన్ని రోజులు ఈ గొడవలు ఇవన్నీ నాకు ఎందుకు మేడం, ఆ కేసులు అవన్నీ 10 లక్షల కోసం లైఫ్ ఖరాబ్ చేసుకునేది కదా సార్. నేను అదే చెప్తున్నా మీ అందరికి, మీరిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని 10 లక్షలు సంపాదించుకోవడం ఎలా అనుకొని దాన్ని ఒక టార్గెట్ కింద పెట్టి మీరు దాన్ని సంపాదించుకుంటే, అసలు రేపు చెప్పుకోవడానికి కూడా, రేపు మాకు ఫలాని కష్టం వచ్చిన రోజు మాకు 10 లక్షలు అవసరం ఉండే, మేము ఇద్దరం కష్టపడి సంపాదించుకున్నాం, ఒకరికొకరు తోడున్నామని మీ పిల్లలకు చెప్పుకోవడానికి, సమాజానికి చెప్పుకోవడానికి ఎంత బాగుంటుంది ఆ ఊహ. దానికి పోలీస్ స్టేషన్లు, కోర్టులు, అడ్వకేట్లు, వ్యవస్థ, ఇవి కాదు కదా అమ్మా జీవితం. తల్లి ఏమీ అనద్దు అంటున్నారు కానీ ఏం అనలేని పరిస్థితి కూడా, నీ పరిస్థితి కూడా అట్నే ఉంది. కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోవాలా, పోరాటం నేర్చుకోవాలా, అది నేర్చుకోవాలా మనందరం. చైతన్య, ఇప్పుడు నీ అభిప్రాయం ఏంది చెప్పు మరి ఫైనల్ గా. అతనికి మాట రావట్లా పాపం, ఆయన షాక్లోకి వెళ్ళిపోయాడు. ఇంకేముంటుంది అంటే, ఆయనకు అప్పుడే చెప్పుకుంటే ఆయన ఏమన్నా కొద్దిగా చేసేవాడు కదా. దాన్ని ప్రొలాంగ్ చేయడం ద్వారా ఆయనకు కేసుల దాకా తీసుకెళ్లి అదంతా చేశారు. ఆయనకు కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతున్నట్టుంది. కాదు సార్, అటు బిజినెస్ లాస్, ఇటు ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ పిచ్చ టెన్షన్స్ వచ్చేసినాయి. అదే సరే, దీనికి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు అదేదో అక్కడ పెట్టే బదులు ఫస్ట్ ఇక్కడనే క్లియర్ చేస్తా కదా. అవేవో డబ్బులు నేనే ఆ నగలు తీసుకెళ్లి నువ్వే పెట్టుకోమ్మా ఇస్తా కదా. ఆమెకే ఇచ్చాను కదా సార్ ఆ నగలు. అంటే ఆమెకి ఒక లోపల ఏంటంటే భయం ఉండిపోయింది. ఏంటంటే ఈ పెళ్లి కూడా ఆయన చేసుకుండు కదా, మళ్ళీ అడుగుతా బాగుండదేమో అనుకుంది. ఏదో అడ్జస్ట్ చేసుకుందాంలే టైం బీయింగ్, పక్కన అక్కడ పెట్టేసి మళ్ళా సంపాదించిన పైసలు తెస్తాం, ఇప్పుడు నగలతో ఏం పని ఉందిలే అనుకుందాం. కానీ నీకు బిజినెస్ లాస్ అయిద్దని ఆమె గెస్ చేయలేకపోయింది. సార్, బిజినెస్ కన్నా మనిషి ఇంపార్టెంట్. అదే ఆ మనిషి కోసమే కదా ఏదైనా చేసేది. ఈ డబ్బులు నేను వాళ్ళ డాడీకే ఇచ్చేవాడిని కదా సార్. ఇది ఒక్క దానికోసం నన్ను అటు స్ట్రెస్, ఇటు స్ట్రెస్, ఇన్ని గొడవలు, ఇవన్నీ ఎందుకు సార్ నాకు? ఇవి తప్పు చేసింది, సరే అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఆమె ధైర్యంగా తన తప్పు ఒప్పుకుంది కాబట్టి మీరు 100% క్షమించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఇది నా సిన్సియర్ అడ్వైజ్. ఏంటంటే మీ పిల్లలకి మీరు ఖచ్చితంగా ఒక రోల్ మోడల్ ఉండాలా. నాగేశ్వర్ గారు చెప్పినట్లుగా రేపటి రోజున తల్లిదండ్రులు అవుతారు, ఆ బాధ్యత మనం తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఒక బంధంలోకి ముడిపడినాక అది ఆలోచించుకొని, మీ భవిష్యత్తును ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోండి. రెండోది అమూల్య, ఎటువంటి అనుమానాలు లేకుండా మళ్ళీ మీ బంధాన్ని రీస్ట్రక్చర్ చేసుకొని ప్యూర్ ఉండి, అదృష్టం బాగుంటే అబ్బాయి అమ్మాయి పుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మాకు కాల్ చేయండి అమ్మ. చాలా మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు నాగేశ్వర్ గారు. ఫైనల్లీ థాంక్యూ సో మచ్ సార్. సూపర్ వెరీ గుడ్. లాస్ట్ కి అయితే నువ్వు కోరుకున్నది అయితే బంగారం ఎక్కడ పోయింది అనేది అయితే నీకు తెలిసిపోయింది. ఎప్పుడు గొడవలు పెట్టుకోకండి, ఎప్పుడు మా సైడ్ రాకండి. మా దాకా వచ్చినా పర్వాలేదు కానీ పోలీస్ స్టేషన్లు, కోర్టుల దాకా వెళ్ళకండి. ఓకేనా అమూల్య? అయ్యిందేదో అయిపోయింది, ఇక్కడితో పులి స్టాప్ పెట్టండి, కొత్త జీవితాన్ని ప్రారంభించండి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. చైతన్య అండ్ అమూల్య ఒక అంగీకారానికి వచ్చి వారి తప్పును వారు తెలుసుకొని మళ్ళీ వాళ్ళ ప్రయాణం చక్కగా సాఫీగా జరగటానికి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. ప్రయత్నం మనం కూడా చేశాము. తప్పకుండా. నమస్తే నాగేశ్వర్ గారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.